హలో ఫ్రెండ్స్, నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ కీమా రైస్. ప్రతిరోజు లంచ్ బాక్స్లోకి రొటీన్గా రైస్ కర్రీ తిని విసుకొస్తుందా? ఆ లంచ్ బాక్స్లో ప్రోటీన్స్ కూడా సరిగ్గా లేవా? అయితే ప్రోటీన్తో కూడిన రైస్ మనం తయారు చేసుకుందాం. ఇది లంచ్లోకి డిన్నర్లోకి ఎలా అయినా తీసుకోవచ్చు. లంచ్ అయితే లంచ్ బాక్స్ ఖాళీ అయిపోతుంది, డిన్నర్ అయితే ప్లేట్ మొత్తం ఖాళీ అయిపోవాల్సిందే విత్ ప్రోటీన్స్తో పాటు. ఇంకా ఆలస్యం చేయకుండా ఎగ్ కీమా రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను 2 ఎగ్స్ వచ్చేసి బాయిల్ చేసి పొక్కు అంతా ఒలుచుకొని పక్కన పెట్టుకున్నా. ఆ ఎగ్స్ అనేది మనం ఇట్లా తురుముకోవాలి. ఇలా తురుము చాప్ చేసుకుంటే బాగోదు, ఎగ్ కీమా కాబట్టి ఇలా తురుముకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం రైస్ని ప్రిపేర్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసి కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు యాడ్ చేసి అట్లా లైట్గా ఫ్రై చేసిన తర్వాత కొంచెం కరివేపాకు, ఒక పెద్ద ఆనియన్ ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. అది మొత్తం యాడ్ చేసి వీటిని కొంచెం లైట్గా మనకి ఆనియన్ అనేది మగ్గాలి. కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి రుచికి తగ్గంత సాల్ట్ అండ్ చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసి ఒకసారి దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకి మరీ బ్రౌన్ కలర్లో అవసరం లేదు, మగ్గాలి, ఆనియన్ అనేది మగ్గాలి. ఇలా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుందాం. నెక్స్ట్ ఒక 2 to 3 టమాటాస్, మీ క్వాంటిటీని బట్టి మీరు 2 to 3 టమాటాస్ అలా కట్ చేసుకొని ఇలా సన్నగా, అండ్ 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఇలా మొత్తం అంతా మగ్గేలాగా మగ్గించుకుందాం మనం. ఒక రకంగా చెప్పాలి అంటే టమాటా రైస్ చేస్తారు కదా, అట్లా చేసి, కాకపోతే ఇక్కడ మనం ఎగ్ యాడ్ చేస్తాం. కొంచెం మసాలాలు మనం ఉడికించే స్టైల్ని బట్టి ఉంటుంది ఇది కొంచెం అంటే మనకి టమాటా డైరెక్ట్ కుక్ చేస్తే కుక్ అవ్వదు కాబట్టి ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసాము అంటే మనకి బాగా మగ్గుతుంది. అండ్ టమాటా కూడా మెత్తగా స్మాష్ అయిపోతుంది. టమాటాలు ఉంటే పిల్లలు లైక్ చేయరు తినడానికి. అలా కొంచెం వాటర్ కూడా పోసి మగ్గించుకున్న తర్వాత ఇందులోకి అన్నీ మనం యాడ్ చేసుకోవాలి. కారం, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, కొంచెం గరం మసాలా, ఇవన్నీ యాడ్ చేసి సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని మనం ముందుగా తరిగి పెట్టుకున్నాం కదా ఎగ్ అయితే కీమా టైప్లో, ఆ ఎగ్ కీమాని మనం ఇందులోకి యాడ్ చేసేద్దాం. ఇందులో యాడ్ చేసిన తర్వాత జస్ట్ ఒక 2 minutes అలా ఫ్రై చేసుకుంటూ ఉందాం లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఇలా ఎగ్ టమాటా అంతా మిక్స్ అయ్యి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి రైస్ని ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ నేను నార్మల్ రైసే తీసుకున్నాను. మీరు కావాలి అంటే బాస్మతి రైస్ అయినా బాగా కుక్ చేసుకొని అది ఇందులోకైనా యాడ్ చేసుకోవచ్చు, అది మన ఆప్షనల్. ఇక్కడ నేను నార్మల్ రైస్ తీసుకున్నా. ఫైనల్గా వచ్చేసి కొంచెం కొత్తిమీర ఇలా యాడ్ చేసి గార్నిష్గా చేసి మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసాము అంటే మన యమ్మీ ఎగ్ కీమా రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకొని ఒక్కసారి వేసుకున్నాము అంటే వెంటనే ఖాళీ అయిపోవాల్సింది ప్లేట్. నాకైతే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకే నచ్చుతుంది. మీరు కన్ఫామ్గా ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకేమైనా కొత్తగా రెసిపీస్ ఇంకేమైనా కావాలి అనిపిస్తే ఒక్కసారి నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అవి నేను నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.